మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సుమన్ టీవీ ఆశించినట్టుగానే, సుమన్ టీవీ ఊహించినట్టుగానే మరి మిసెస్ వరల్డ్ ఇంటర్నేషనల్ 2024 సీజన్ 2లో మిసెస్ వరల్డ్ పీస్ కేటగిరీలో క్రౌన్ సాధించినటువంటి డాక్టర్ చంద్రిక గారితో ఉన్నాము. నిర్మల్ దేవిబాయి హాస్పిటల్లో ప్రజెంట్ వారితో ముచ్చటించడానికి రెడీ. చాలా సంతోషం మేడం, మీరు క్రౌన్ గెలుచుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అలాగే ఈ క్రౌన్ టైటిల్ గురించి మీరు సాధించినటువంటి టైటిల్ గురించి మీ మాటలు. అందరికీ నమస్తే అండి, నేను డాక్టర్ చంద్రిక. ఈ మిసెస్ వరల్డ్ పీస్ క్రౌన్ అంటే మిసెస్ వరల్డ్ ఇంటర్నేషనల్ 2024 సీజన్ 2. ఇది గ్లామర్ గుర్గావ్ అనే సంస్థ ఢిల్లీలో, హర్యానాలో, క్లియర్గా చెప్పాలంటే గుర్గావ్లో మాకు ఫైనల్స్ జరిగాయి. ఇందులో నేను మిసెస్ వరల్డ్ పీస్ 2024 అనే టైటిల్ని, క్రౌన్ని గెలుచుకున్నాను. అండ్ సబ్ టైటిల్స్లో మిసెస్ ఇంటెలెక్చువల్ అనే టైటిల్ ఇచ్చారండి నాకు. వరల్డ్ సెలెక్షన్ నుంచి మీ టైటిల్ వరకు మీ జర్నీ ఎలా సాగింది మా సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం? మిసెస్ వరల్డ్ ఇంటర్నేషనల్ 2024 సెలెక్షన్స్ అంటే ఫస్ట్ మనకి వాళ్ళ వెబ్సైట్లో అప్లికేషన్స్ ఉంటాయండి, ఆన్లైన్ అప్లికేషన్స్. మనం మన 2 పిక్స్ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేస్తే మనం ఆడిషన్స్కి సెలెక్ట్ అయ్యామా లేదా అని చెప్పి మనకి మెయిల్ వస్తుంది. సో యాక్చువల్లీ నేను నా ఫ్రెండ్ కలిపి అప్లై చేసామన్నమాట. సో నాకు ఆడిషన్కి ఇట్లా April 20 రోజు హైదరాబాద్లో తాజ్ డెక్కన్లో తెలంగాణ స్టేట్ ఆడిషన్స్ ఉన్నాయని డేటు టైం స్లాట్ ఇస్తారనమాట. సో ఆడిషన్స్కి వెళ్ళాక ఆడిషన్స్కి ఆల్మోస్ట్ ఒక 50-60 మెంబర్స్ దాకా వచ్చారు. వాళ్ళలోంచి తెలంగాణ నుంచి ఒక 3 or 4 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారనమాట. సో ఆడిషన్స్లో సెలెక్ట్ అయిన తర్వాత ఫైనల్స్కి సెలెక్ట్ అయ్యాము అని చెప్పి మళ్ళీ మెయిల్లో మనకు వస్తుంది. సో ఈ ఫైనల్స్ అన్నవి గుర్గావ్లో హోటల్ లీలా అంబియన్స్ ప్యాలెస్లో 5 days జరుగుతుంది సెలెక్షన్ ప్రాసెస్. ఇప్పుడు మొన్న May 28 నుంచి June 1కి గ్రాండ్ ఫినాలే ఉంది. ఈ గ్రాండ్ ఫినాలే రోజు నాకు మిసెస్ వరల్డ్ పీస్ క్రౌన్ని, టైటిల్ని, మిసెస్ ఇంటెలెక్చువల్ సబ్ టైటిల్ని గెలుచుకున్నాను. ఈ బ్యూటీ పేజెంట్ ఎవరు కండక్ట్ చేశారు, ఆ ఆర్గనైజేషన్ వివరాలు మా కోసం చెప్తారా ఒకసారి? ఈ మిసెస్ వరల్డ్ ఇంటర్నేషనల్ 2024 బ్యూటీ పేజెంట్ని ఢిల్లీకి చెందిన గ్లామర్ గుర్గావ్ అనే సంస్థ కాండక్ట్ చేస్తుంది. డైరెక్టర్ మిసెస్ బార్కా నంగియా అండ్ మిస్టర్ అభిషేక్ నంగియా ఆధ్వర్యంలో ఈ బ్యూటీ పేజెంట్స్ జరుగుతున్నాయి. యాక్చువల్లీ ఈ పేజెంట్ వెనుక ఒక సోషల్ కాజ్ కూడా ఉందండి, అది బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్. మేడం చెప్పండి, ఇప్పుడు అందాల పోటీలు అంటే యాక్చువల్లీ అందాల పోటీలకి, నటనకి, యాక్టింగ్కి చాలా దగ్గర సంబంధం, అవినాభావ సంబంధం ఉంటుంది. అయితే ఇది అందాల పోటీ అనేది ఒక ప్లాట్ఫామ్గా కూడా భావిస్తారు. లైక్ సుస్మితా సేన్ కానివ్వండి, ఐశ్వర్య రాయ్ కానివ్వండి, ఇట్లాంటి వాళ్ళు ఫస్ట్ మోడలింగ్ నుంచి, అందాల పోటీల నుంచి సినిమా పరిశ్రమకు వచ్చిన వాళ్ళు. మీకు కనుక టీవీ ఇండస్ట్రీ నుంచి కానీ, యాడ్స్ నుంచి కానీ, సినిమా పరిశ్రమ నుంచి కానీ అవకాశాలు వస్తే మీరు నటిస్తారా? యాక్టింగ్ ఛాన్సెస్ అంటే డెఫినెట్లీ అండి, మంచి ఛాన్సెస్ వస్తే ఖచ్చితంగా ఆలోచిస్తాను. ఐల్ సీ వాట్ లైఫ్ ఆఫర్స్ మీ నౌ. మీ విజయానికి కారకులైనటువంటి వారు, మీ జర్నీలో అండదండగా నిలిచినటువంటి వారి గురించి మా సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం ఒక్కసారి. ఇవాళ ఈ క్రౌన్ని విన్ అవ్వడానికి, నా అచీవ్మెంట్కి బిగ్గెస్ట్ సపోర్ట్ అంటే మై హస్బెండ్ అండి, డాక్టర్ అవినాష్ కుమార్. ఇంకా మా అత్తగారు శ్రీమతి దేవిబాయి కాసావార్. ఇంకా మా తల్లిదండ్రులు, నా ఫ్యామిలీ, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో ఇంకా కజిన్స్ చాలామంది ఉన్నారు. సో వీళ్ళు మెయిన్. ఇంకా వీళ్ళు కాకుండా నా ఫ్రెండ్స్, అమ్మాయిలు, నా MBBS ఫ్రెండ్స్ సాజిదా, అంజలి, చంద్రకళ, మమత, ఇంకా మా మెంటర్స్, ట్రైనర్స్ అక్కడ ఈ గ్లామర్ గుర్గావ్ నుంచి మా డైరెక్టర్ అండ్ నా మెంటర్, నా గురువు గారైన మిసెస్ బార్కా నంగియా అండ్ మిస్టర్ అభిషేక్ నంగియా. ఇంకా పేర్లు చాలా పెద్ద లిస్టే ఉంటుందండి, చాలామంది ఉన్నారు. నన్ను డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు. నా ఇన్స్టాగ్రామ్ మొత్తం మెసేజెస్తో ఆల్ ద బెస్ట్ మేడం, కంగ్రాచులేషన్స్ మేడం, మేము దేవుడికి ప్రే చేస్తున్నాం, మీ గురించి గుడికి వెళ్ళాము అని చెప్పి వేలల్లో, వందల్లో మెసేజ్లు వచ్చాయి. వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. మీకు ఒక అవకాశం వచ్చినప్పుడు మరి ఇటువైపు మీ వృత్తి డాక్టర్గా కొనసాగుతున్నారు, మరి మరోవైపు యాక్టింగ్, డాక్టర్గా, యాక్టర్గా ఒక ఈ బ్యాలెన్స్ ఏ విధంగా చేస్తారు? డాక్టర్ ప్రొఫెషన్, యాక్టింగ్ బ్యాలెన్స్ అంటే బేసికల్గా విమెన్ అంటేనే మల్టీ టాస్కర్ అండి.
ఆల్ వర్కింగ్ విమెన్ ఆర్ మల్టీ టాస్కర్. ఇంట్లో ఫ్యామిలీని, భర్తని, అత్తగారిని, పిల్లల్ని, ఇక్కడికి వచ్చి జాబ్ని అన్నిటినీ మేనేజ్ చేస్తున్నాం కదా, అలాగే అన్ని మేనేజ్ అయిపోతాయి. మేము మల్టీ టాస్కర్స్, వీ కెన్ మేనేజ్ ఎనీథింగ్. ఒక మహిళగా, ఒక తల్లిగా, ఒక ఉన్నతమైనటువంటి భావాలు కలిగినటువంటి మీరు ఒక ఇంట్లో ఇల్లాలిగా సేవలు అందిస్తూ, అలాగే డాక్టర్గా మరోవైపు సేవలు అందిస్తున్నటువంటి మీరు నేటి మహిళలకు మీరు ఇచ్చేటువంటి సందేశం ఏంటి? సొంతంగా మనం ఏదన్నా సాధించాలి, మన కాళ్ళ మీద మనం నిలబడాలి అనుకునే మహిళలందరికీ నేను ఒకటే చెప్తానండి, మనం ఒకటి అనుకోవాలి అంతే. మీకు ఒక గోల్ ఉంటే అది సాధించాలి అని అనుకుంటే మీరు కన్విన్స్ చేసో, ఫైట్ చేసో ఆ గోల్ టువర్డ్స్ మనం మూవ్ అవ్వాలి. మనం సాధించలేము అనేది ఏది లేదు. నిరుత్సాహపరిచే వాళ్ళు, చెయ్యలేవు అనేవాళ్ళు, నీకు చేత కాదు అనేవాళ్ళు అడుగడుగునా ఉంటారు. మనం నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఎవరు మనల్ని నమ్మినా నమ్మకపోయినా మనల్ని మనం నమ్మాలి. మనం ప్రయత్నం మనం చేయాలి. 100% ఎఫర్ట్ పెట్టాలి. ఖచ్చితంగా మనం సాధించలేదు అనేది ఏం లేదు. ఆడవాళ్ళు కూడా చేయగలరా లేదా అని జాబ్లు కూడా ఈ రోజుల్లో మనం చేస్తున్నాం. పైలట్స్ అవుతున్నారు, ఫైటర్ జెట్స్ నడుపుతున్నారు, అంతరిక్షానికి వెళ్తున్నారు, డాక్టర్స్ ఉన్నారు, యాక్టర్స్ ఉన్నారు. అన్ని రంగాల్లో మనం ఉన్నాం. మనం చేయలేనిది అనేది ఏది లేదు. మనం అనుకోవాలే కానీ 100% మనం సాధించగలం. థ్యాంక్ యూ సో మచ్ Thank you. మేడం. మా సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం చాలా మీ విలువైనటువంటి సమయాన్ని కేటాయించారు. మీరు మున్ముందు మీ అనుకున్నటువంటి లక్ష్యాలు ఇంకా సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి సుమన్ టీవీ యాజమాన్యానికి. యాక్చువల్లీ ఆడిషన్స్లో ఫైనల్స్కి సెలెక్ట్ అయ్యా అన్నప్పుడే మీరు ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకే వస్తుంది మేడం క్రౌన్ అని నన్ను చాలా ఎంకరేజ్ చేశారు, చాలా మోటివేట్ చేశారు. అండ్ మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టే నా హార్డ్ వర్క్తో క్రౌన్ వచ్చింది. థ్యాంక్ యూ. సుమన్ టీవీ ప్రేక్షకులకి కూడా థ్యాంక్ యూ సో మచ్.